వైసీపీ సానుభూతిపరుడు గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు. గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఈఎల్సీ చర్చి ట్రెజరర్ కర్ణపూడి బాబు ప్రకాష్ను బెదిరించిన కేసులో గత ఏడాది అక్టోబర్ 17న బోరుగడ్డను పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు ఆ తర్వాత మరిన్ని కేసులు నమోదు చేశారు. దీంతో సుమారు 9 నెలల పాటు బోరుగడ్డ జైల్లోనే గడపాల్సి వచ్చింది. చివరికి అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు కావడంతో శుక్రవారం గుంటూరు జైలు నుంచి బయటకొచ్చాడు. బోరుగడ్డపై రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 కేసులు నమోదు చేసినట్లు, ఎక్కువగా బెదిరింపులు, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై బోరుగడ్డపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రతిపక్ష నేతలు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పట్ల అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడని బోరుగడ్డపై కేసులు నమోదయ్యాయి. మొత్తం 50 కేసులు నమోదు చేయగా ఇందులో గుంటూరు జిల్లా పరిధిలోనే 15 వరకు ఉన్నట్లు చెబుతున్నారు. తొలుత చర్చి ట్రెజరర్ను బెదిరించిన కేసులో అరెస్టైన బోరుగడ్డ ఆ తర్వాత కొన్నాళ్లకు మధ్యంతర బెయిల్పై బయటకొచ్చాడు. తన తల్లి ఆరోగ్యం బాగోలేక కోర్టుకు నివేదించడంతో బెయిల్ మంజూరైంది. అయితే నకిలీ పత్రాలు సమర్పించి బెయిల్ తీసుకున్నట్టు పోలీసులు మరోసారి కేసు నమోదు చేయడంతో బోరుగడ్డ బయటపడే మార్గం సంక్లిష్టంగా మారింది. ఇదే సమయంలో గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ సర్వేయర్ను బెదిరించాడని 2016 మే 9న నమోదైన కేసులోనూ బోరుగడ్డను అరెస్ట్ చేశారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు జిల్లా జైలుకు బోరుగడ్డను తీసుకొచ్చారు. అయితే గురువారం నాటికి ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. దీంతో శుక్రవారం బెయిల్ పత్రాలు దాఖలు చేసి జైలు నుంచి బోరుగడ్డ బయటకొచ్చాడు. బోరుగడ్డ అరెస్టు తర్వాత అతడికి సహకరించిన దాదాపు 11 మందిని పోలీసులపై ప్రభుత్వం వేటు వేసిందని చెబుతున్నారు. తొలుత అరండల్పేట పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు చేశారని కొందరిని, ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో బిర్యానీ తినడానికి అనుమతించారని మరికొందరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇలా బోరుగడ్డ జైలుకు వెళ్లిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు అతడి ప్రతి కదలికపై పెద్ద సంచలనం, చర్చనీయాంశంగా మారింది.